Hello everyone, this is Dr. Shishma Sarila, consulting homeopath at Fiticus Homeopathy. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇప్పుడు మనం మెంటల్ ఇల్నెసెస్ గురించి మాట్లాడుకున్నాం కదండి. సో ఇవి దేని వల్ల కాజ్ అవుతున్నాయి? స్ట్రెస్ వల్ల కాజ్ అవుతున్నాయి. స్ట్రెస్ వల్ల ఏం డెవలప్ అవుతుంది? ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ డెవలప్ అవుతున్నాయి. దీది హార్మోన్ ఫ్లక్చువేషన్ వల్ల అవుతుంది. మరి హార్మోనల్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల అది ఎంతవరకు మనం ఈ డిప్రెషన్ ని కానీ యాంగ్జైటీని కానీ మనము తగ్గించగలుగుతాం, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ సింథటిక్ హార్మోన్స్ తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందండి, ఆల్రెడీ మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఆల్రెడీ డిప్రెషన్ యాంగ్జైటీ ఉంటుంది. ఈ హార్మోన్స్, సింథటిక్ హార్మోన్స్ తీసుకోవడం వల్ల ఇంకా దాన్ని ట్రిగర్ చేసిన వాళ్ళు అవుతాం. చాలా మంది బయటకు చెప్పుకోరు. ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకో సైకాలజిస్ట్ దగ్గరకో వెళ్ళాలంటే నాకేదో డిసీజ్ ఉందని అనుకుంటారు అందరూ, కాబట్టి నేను వెళ్ళను అని చాలా మటుకు ప్రివెంట్ చేసుకుంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీకు ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ ఉన్నాయో వీటికి హార్మోనల్ రిప్లేస్మెంట్ కన్నా మంచి ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఒకటి ఉంది. అది ఏంటనేది మనం ఫర్దర్ గా డిస్కస్ చేసుకుందాం. సో సింథటిక్ హార్మోన్స్ తీసుకోవడం వల్ల మీకు ఇంకా మూడ్ స్వింగ్స్ ఎక్కువ అవ్వడం, మీకు వెయిట్ గెయిన్ ఎక్కువ అవ్వడం, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవ్వడం, ఒక్కొక్కసారి తగ్గాల్సింది పోయి ఇంకా పెరగొచ్చు కూడా. సో ఇట్లాంటి కండిషన్స్ అన్ని కూడా మనకు కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో కనిపిస్తాయి. దాంతో పాటు సర్జరీస్ కూడా చాలా మంది ఆప్ట్ చేస్తారు. సర్జరీస్ టీనేజర్స్ లో చేయించలేం, సో వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంది. సెకండరీ, మనం పెళ్లి కావాలి అని అనుకునే వాళ్ళలో సర్జరీస్ వెంటనే చేయడం వల్ల కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. నెక్స్ట్ థింగ్, వన్స్ చేసేసిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి రావా అంటే రికరెన్సీ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అంటే ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి అంటే, మహా అయితే సింథటిక్ హార్మోన్స్ ఇవ్వడం వల్ల పీరియడ్ అనేది కంట్రోల్లోకి వస్తుంది, కానీ కంప్లీట్ గా ఆ పీరియడ్ ప్రాబ్లం తగ్గిపోదు కదండి. సో అదొక్కటే మనకి బెనిఫిషియలీ ఫ్యాక్టర్. అది కాకుండా ఈ సర్జరీస్ కానీ హార్మోన్స్ వల్ల తీసుకోవడం వల్ల కానీ మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి. దీనికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఎందుకు ఇది బెస్ట్ ఆప్షన్? ఒక్కొక్కసారి కొంతమందికి పిఎంఎస్ లో ఉన్నప్పుడు ఏడుపు వస్తుంది, దానికి డిఫరెంట్ డ్రగ్ ఉంటుందండి. కొంతమందికి కోపం వస్తుంది, దానికి డిఫరెంట్ డ్రగ్ ఉంటుంది. అంటే నలుగురిని అమ్మాయిని తీసుకుని నలుగురికి సివియర్ పెయిన్ వస్తుంది అంటే నలుగురు 4 రకాలుగా రియాక్ట్ అవుతారు. అందరికీ ఒకటే మెడిసిన్ అనేది ఇవ్వడం జరగదు. అదే అలోపతిక్ ఆర్ కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో తీసుకుంటే డిప్రెషన్ కి కానీ వాటికి వీటికి ఎక్కువగా ఇచ్చేది బీటా బ్లాకర్స్, స్లీపింగ్ టాబ్లెట్స్ బీటా బ్లాకర్స్ వేసుకోవడం వల్ల మీ డే టు డే పని అనేది చేసుకోలేరు. బట్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో ఎలాంటి సెడేటివ్స్ అనేది ఇవ్వకుండా మీ మూడ్ ని ఎన్హాన్స్ చేసేటట్టు, మీ హార్మోన్స్ ని లెవెల్ అవుట్ చేసేటట్టు, మీ మెన్స్ట్రుయేషన్ ప్రాబ్లమ్ ని తగ్గిస్తూ, పెయిన్ఫుల్ పీరియడ్స్ గుర్తుపెట్టుకొని చాలా మంది పెయిన్ఫుల్ పీరియడ్స్ కి మెఫ్టాల్ స్పాస్ వేసేసుకుంటూ ఉంటారు. బట్ మెఫ్టాల్ స్పాస్ కన్నా హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో మంచిగా మీరు మెడిసిన్ అనేది వాడితే ఫర్దర్ గా, అంటే ప్రతి పీరియడ్ మీరు మెఫ్టాల్ స్పాస్ వేసుకుంటే ఇంటెన్సిటీ ఏం తగ్గదండి. బట్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో మీరు ఈ మంత్ మీరు హోమియో తీసుకుంటున్నారు, నెక్స్ట్ మంత్ తీసుకున్నారు, 3-4 months మీరు కంటిన్యూస్ గా తీసుకున్న తర్వాత ఇంటెన్సిటీ ఆఫ్ ద పెయిన్ అనేది చాలా మేనేజబుల్ గా అయిపోతుంది. సో మంచి మెడికేషన్ దాంట్లో కూడా ఉన్నాయి, అంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్నాయి. అది కాకుండా ఈ ఎండోమెట్రియోసిస్, పీసీఓడిస్ సఫర్ అవుతున్న వాళ్ళకి వాళ్ళ రియాక్షన్ బట్టి, వాళ్ళ స్ట్రెస్ దేని వల్ల వాళ్ళు ఇలా అయ్యారు అండ్ దీని వల్ల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనే దాన్ని కూడా కంప్లీట్ గా స్టడీ చేసే మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ హోమియోపతి మచ్ సుపీరియర్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు సైకియాట్రిక్ మెడికేషన్స్ వాడక్కర్లేదు, సెడేటివ్స్ వాడక్కర్లేదు, హార్మోనల్ పిల్స్ వేసుకోకర్లేదు, వెయిట్ గెయిన్ పిల్స్ వేసుకోకర్లేదు, లేదు అంటే యాక్నే కాజ్ చేసే సైడ్ ఎఫెక్ట్స్ ఇట్లాంటివి ఏమీ లేకుండా మంచిగా హార్మోన్స్ ని మెయింటైన్ చేసుకుంటూ, మీ మూడ్ ని ఎన్హాన్స్ చేసుకుంటూ అండ్ పీరియడ్ ప్రాబ్లమ్స్ ని తగ్గించుకుంటూ మీరున్న కండిషన్ ని మంచిగా ఎమోషనల్ గా, ఫిజికల్ గా కూడా బెటర్ అవ్వడానికి హోమియోపతి విల్ గివ్ అ బ్రైటర్ ఛాన్స్ అన్నమాట. అండ్ ఉన్న కండిషన్ ని రిలీవ్ చేసి, క్యూర్ చేసి ఫర్దర్ గా రాకుండా ప్రివెంట్ చేస్తుంది. మీరు కనుక ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో కానీ, లేదు అని అంటే ఇలాంటి మెంటల్ ఇల్నెసెస్, అంటే ఈ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ వల్ల వచ్చిన మెంటల్ ఇల్నెస్ తో కనుక సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఈజ్ ద ఆన్సర్ అండి. ఇక్కడ మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్స్ 2 ఉన్నాయి. మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలా కాకుండా మీరు దూరంగా ఉంటే ఆన్లైన్ లో ఆడియో కాల్ ద్వారా కానీ, వీడియో కాల్ ద్వారా కానీ మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు అండి. వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత, మీది కేసు తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్స్ కావాల్సి ఉంటే మీకు చెప్పడం జరుగుతుంది, మీరు చేయించుకుని మాకు పంపించాల్సి ఉంటుంది. ఆన్లైన్ క్లయింట్స్ ఎస్పెషల్లీ వన్స్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మెడిసిన్ అనేది మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి. మీరు కనుక ఇండియాలో ఉంటే 3 to 4 బిజినెస్ డేస్ అండి, యుఎస్ఏలో ఉంటే 3 to 5 బిజినెస్ డేస్, అక్రాస్ ద గ్లోబ్ ఇంకెక్కడో 4 to 8 బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది. మీరు కనుక ఫిడికస్ హోమియోపతితో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ, మెసేజ్ కానీ
లేదంటే వాట్సాప్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే www.fidicus.com ని ఒక్కసారి చెక్ చేయండి. ఇప్పటి వరకు మనం ఎందుకు హోమియోపతి బెటర్ ఆప్షన్ ఈ అన్ని డిసీజెస్ కి అని అనుకుని మాట్లాడుకున్నాం కదండి. సో ఇప్పుడు హోమియోపతిలో ఫిడికస్ హోమియోపతి ఎందుకు బెటర్ అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి. ఇక్కడ వీడియో చేయడానికి గల కారణం కూడా మన దగ్గర వచ్చిన కేసెస్ లో చాలా మందికి ఆల్రెడీ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఫ్యామిలీలో కానీ వాళ్ళ వర్క్ లైఫ్ లో కానీ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉండడం, అక్కడి నుంచి ఇది డెవలప్ అవ్వడం, డెవలప్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళు చాలా ఇట్లా కోపంగా అయిపోయిందండి, చాలా బాధపడిపోతుంది, ఊరికి ఇట్లా ఏడుస్తుందండి, ఇట్లా కంప్లైంట్ చేస్తూ ఉంటున్నారు. సో వాళ్ళకి కూడా మేము ఎడ్యుకేట్ చేసాం ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అనేది. ఇట్లాంటి వాటి గురించి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అండ్ ఆల్సో ఉన్న కేసెస్ అన్నిట్లోనే మనకి హై సక్సెస్ రేట్ అనేది ఉందండి. దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా మంచిగా మీకు మీ ప్రోగ్నోసిస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు పర్సనల్ కేర్ అండి. పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికస్ హోమియోపతి ఈజ్ టాప్ నాచ్. మీకు ఏమైనా క్వీరీస్ ఉన్నా, మీకు ఏమైనా అపోహలు ప్రశ్నలు ఉన్నా కూడా దాన్ని క్లియర్ అవుట్ చేసి దానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మీరు కనుక క్యూర్ కోసం హెల్త్ కోసం చూస్తున్నట్లయితే ఫిడికస్ హోమియోపతి ఈజ్ ద ఆన్సర్. థ్యాంక్ యూ. Fidicus Homeopathy.